మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాడని, మనిషి ఆనందంగా ఉంటే సమాజం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందని చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు గుడిపల్లి నాగభూషణం అన్నారు. ఆయన డి న్యూస్ తో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలు, దానివల్ల సమాజానికి కలిగే మేలు అన్న అంశంపై మాట్లాడారు. నాగభూషణం మాట్లాడుతూ మంచి ఆహారమే మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యమే కుటుంబ వికాసమే దేశ ప్రగతి అని చెప్పారు. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించాలని ఉద్దేశంతో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, అన్ని రకాల నూనెలు, గింజల నుంచి నూనె జరుగుతుందని చెప్పారు. ప్రతి గృహంలో వినియోగించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలన్నీ లింగంగుంటలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో గుడిపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తే అంకితభావంతో పనిచేసే నిర్వాహకులు, వారి సిబ్బంది వ్యవసాయ క్షేత్రం నిర్వహణ ఎంతో మెచ్చుకోవచ్చు. గోశాల నిర్వహణ చూడముచ్చటగా ఉంది. గోవులకు కావలసినటువంటి కసుగ్రాసము, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉండటం విశేషం. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉత్పత్తులను తీసుకుని వెళ్తూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి. రైతు సోదరులకి ఈరోజు మనం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట గ్రామానికి నిన్న 3వ తారీఖు ఆస్ట్రేలియా నుంచి ప్రకృతి వ్యవసాయం మీద పరిశోధన చేసే సైంటిస్టులు వచ్చారండి మన పొలానికి.
వచ్చేసి ఈ పొలం ఎలా ఉంది, ఈ జిల్లాలో ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అంటే మందులు ఏ రకంగా మందులు వేయకుండా పంటలు పండిస్తున్నారు అంటే ఎలా పండిస్తున్నారు అని భూమి టెస్ట్ చేయడం కోసం సైంటిస్టులు వచ్చారు. గుంటూరులో వాళ్ళకి 15 రోజుల క్లాసులు జరుగుతుంది. ఇది ప్రకృతి వ్యవసాయం ఎలా చేసుకోవాలి, ఎలా పండుతాయి, ఎలా పండించాలి అని రైతులకు మోటివేట్ చేయడం కోసం వాళ్ళకి క్లాసులు జరుగుతుంది. ఆ క్లాసులో భాగంగా థీరీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఫామ్ విజిట్ చేయడానికి వచ్చారు. ఫామ్ విజిట్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ భూమి ఒకప్పుడు బాగా బలహీనంగా ఉండేది. ఈ 4 సంవత్సరాల్లో ప్రకృతి వ్యవసాయానికి చేయటం వల్ల అంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల భూమి పూర్తిగా కూడా జీవం కలిగింది. ఒకప్పుడు నిర్జీవమైనటువంటి భూమి జీవం కలిగి ఉంది. ఈ జీవం కలిగిన దానిలో మనం ఏ విత్తనం వేసినా కూడా బ్రహ్మాండమైన పంటలు పండుతాయి అని దాన్ని వాళ్ళు నిర్ధారణ చేశారు. నిర్ధారణ చేసుకుని మాకు సర్టిఫికేట్ కూడా రేపు ఇవ్వబోతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఈ విధంగా చేయడం వల్ల ఈ భూమిలో ఈ రకమైన మార్పులు వచ్చినాయి. భూమికి మంచి ఆరోగ్యం కలిగి ఉంది. మంచి ఆరోగ్యం కలిగిన భూమిలో ఏ పంట పండినా కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం వచ్చింది. ఆ ఆరోగ్యకరమైన ఆహారం తిన్న వాళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తారు. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆనందంగా ఉంటాడు. మనిషి ఆనందంగా ఉన్నాడంటే సమాజం మొత్తం ఆనందంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనిషి ఆహారమే మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యమే మంచి ఆనందం, మనిషి ఆనందమే కుటుంబం వికాసం, కుటుంబ వికాసమే దేశ ప్రగతి. ఈ ఉద్దేశంలో ఈ విధంగా మంచి ఆహారం వల్ల ఈ రకమైనటువంటి అభివృద్ధి ఉంది కాబట్టి మంచి ఆహారం పండించాలనే ఉద్దేశంతో మేము అక్కడ పోయి మంచి ఆహారం, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ల రకాలు, అదేవిధంగా నూనెలు, అన్ని రకాల గింజల నుంచి నూనెలు తీసి శనగ నూనె, కొబ్బరి నూనె, నూగుల నూనె, ఆ రకంగా అన్ని రకాల మనకి ఈ ఏరియాలో వాడే ఆహారానికి వాడే నూనెలు మొత్తం కూడా అక్కడ నూనెలు తీస్తున్నాం. అదేవిధంగా బియ్యాలు, ఉప్పులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మనకి ప్రతి ఇంట్లో కావాల్సినటువంటి ఆరోగ్యకరమైన ఆహారం మొత్తం మనకి ఇవాళ లింగంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రం దొరుకుతుంది.